హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి వెబ్ సిరీస్ భయ్య. ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్, తెలుగు డబ్బింగ్ అవైలబుల్ ఉంది. కొరియన్ అనగానే పారిపోవద్దు. నిన్న నైట్ ఏం చూద్దామని నెట్ఫ్లిక్స్ అడిగితే ఇది కనబడింది భయ్య. 2024లో వచ్చింది, బట్ చాలా కాలం అయిపోయింది. నేనే లేట్ గా చూసా. ఫస్ట్ సీజన్ అయితే ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక విధమైన పారాసైట్ సడన్ గా ఒక రోజు కొన్ని చోట్ల ఆకాశం నుంచి పడతాయి భయ్య. అవి ఎక్కడి నుంచి పడ్డాయి, ఎందుకు పడ్డాయి ఎవరికి తెలియదు. సో అవి ఏం చేస్తాయంటే మనుషులు బుర్రలోకి వెళ్ళిపోయి వాళ్ళ బుర్రను తినేసి ఆ మనుషుల బాడీని కంట్రోల్ చేసుకుని అవి లోకంలో బతుకుతూ ఉంటాయి అనమాట. సో దానివల్ల అక్కడ ఏం జరిగింది, మన హీరోయిన్ కానీ మెయిన్ లీడ్ కానీ వీళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు, దాని నుంచి బయటపడ్డారా లేదా, అసలు తర్వాత ఏం జరిగింది అన్నది ఇదంతా తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సిరీస్ చూసేయాల్సిందే. ఇక చూడాలా వద్దని నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా చూడండి భయ్య. ఇట్ వాజ్ వర్త్ ఇట్. మీరు ఈ సిరీస్కి ఇచ్చే మీ టైం అయితే వర్త్ ఇట్ అని చెప్తా. ఎందుకంటే బాగుంది సిరీస్. తీసుకున్న కాన్సెప్ట్ కానీ అంటే ఈ పారాసైట్ కాన్సెప్ట్స్ అండ్ ఈ వైరస్ కాన్సెప్ట్స్ ఇలాంటివి హాలీవుడ్ నుంచి చాలా వస్తుంటాయి. బట్ ఏంట్రా స్పెషాలిటీ అంటే కొరియన్, ఈ జపనీస్ వీళ్ళ తీసి వాటిల్లో సిరీస్లో కంటెంట్ ఉంటుంది. కొంచెం అనవసరమైన సోది పెట్టుకోరు. ఆ స్క్రీన్ ప్లేని చాలా బాగా చూపిస్తారు. ఇక్కడ కూడా అదే వర్కౌట్ అయిందని చెప్తాను నేను. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ ఈజీగా 1 అవర్ అయితే ఉంటుంది, డౌట్ లేదు. 1 అవర్ దాటుద్ది కూడా ఒక్కొక్క ఎపిసోడ్. సో 6 ఎపిసోడ్స్ లో ముగించారు సీజన్ 1 వచ్చేసి. అండ్ ప్రతి ఎపిసోడ్ నాకు నచ్చింది భయ్య. ఎందుకంటే సూది ఎక్కువ ఉండదు, లేట్ చేయలేదు. స్టోరీలోకి ఫస్ట్ ఎపిసోడ్ లో తీసుకెళ్లిపోతారు. ఈచ్ ఎపిసోడ్ గంట ఉండడం వల్ల సో మాక్సిమం స్టోరీని ఫస్ట్ ఎపిసోడ్ లోనే మీకు చూపించడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఒక హైలోనే తీసుకెళ్లారు. ఎక్కడ తగ్గలేదని చెప్తాను నేను చెప్పడం అయితే. ప్రతి ఎపిసోడ్ కూడా గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంటుంది. బట్ సీజన్ 1 ఎండింగ్ కొంచెం హైప్ ఇచ్చి సీజన్ 2కి హుక్ చేస్తే బాగుంది అనిపించింది. చాలా స్మూత్ గా ఎండ్ అయిపోయింది సీజన్ 1. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్. మధ్యలో జరిగే సీన్స్ అన్ని కూడా చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. అండ్ పారాసైట్ కి సంబంధించిన సీన్స్ కూడా కొంచెం థ్రిల్లర్ టైప్ ఉంటుంది, హారర్ టైప్ కూడా. సో అవి కూడా కొంచెం బాగానే చూపించారు సీజీ వర్క్ ఇదంతా కూడా. సో నాకు ఆ సీన్స్ కూడా నచ్చాయి. అండ్ నాకు ఫేవరెట్ అయితే ఈ 6 ఎపిసోడ్స్ లో పర్టికులర్గా ఇది అది అని చెప్పను. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ కూడా బ్యాలెన్స్ చేశారు. లాస్ట్ ఎపిసోడ్ కి ముందు ఒక 4th కానీ 5th కానీ మాత్రం కొంచెం డీల్ చేసిన విధానం బాగుంటుంది భయ్య. ఉన్నవి కూడా తక్కువనైతే ఏం చెప్పను, అవి కూడా బాగున్నాయి. ఇది ఒక మాంగా సిరీస్ ని ఇన్స్పైర్ అయి తీసింది అనమాట. అంటే లైవ్ యాక్షన్ తీసుకొచ్చారు మాంగా సిరీస్ నుంచి. మాంగా సిరీస్ తెలిసిందే కదా, యానిమే ఎక్కువ ఉంటుంది. సో వాటిని ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి లైవ్ యాక్షన్ తీసిన సిరీస్ అయ్యి పారాసైట్ దగ్గరే. సో టీవీ సిరీస్ కావడంతో నేను డైరెక్టర్ పేర్స్ కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళ గురించి ఏం చెప్పట్లా. చెప్పిన టైం వేస్ట్, మీకు తెలియదు నాకు తెలియదు. చూసి చెప్పచ్చు నేను, బట్ మీరు తెలుసుకుని వేస్ట్ కూడా భయ్యా. సో ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే చూడండి, సిరీస్ అయితే నాకైతే నచ్చింది. మీరు ఈ సిరీస్కి ఇచ్చే టైం అయితే వర్తిట్టే. యాక్చువల్లీ కొరియన్, జాపనీస్ వీళ్ళ సిరీస్లు ఎక్కువ తెలుగులో డబ్బింగ్ దొరకవు. బట్ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ ఉంది, వెళ్ళి ట్రై చేయండి భయ్యా. మీకు కాన్సెప్ట్ వైజ్ కానీ థ్రిల్లింగ్ వైజ్ కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్లు కానీ అన్నీ బాగానే ఉంటాయి. మీకు వర్త్ ఇట్ అనిపిస్తుంది. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. 6 ఎపిసోడ్స్ టోటల్. ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ ఈజీగా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఏ గ్రేడ్ సీన్స్ ఉండవు, ఎక్స్పోజింగ్ సీన్స్ ఉండవు, కిస్సింగ్ సీన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. బట్ చంపుకోవడం, కొంచెం క్రూయాలిటీ, వైలెన్స్ ఇవి ఉంటాయి, బ్లడ్ బాత్ ఇలాంటివి ఉంటాయి. సో మీ ఫ్యామిలీకి అవి ఓకే అనుకుంటే మీరు ఇంచగడగా టీవీలో చూడొచ్చు. అండ్ మీరు ఈ ఛానల్ కానీ కొత్తగా వచ్చుంటే మీకు రివ్యూ నచ్చితే లైక్ చేయండి భయ్యా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. లవ్ యూ ఆల్, బాయ్.